ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దేవదాసుడిగా నిలబడుండగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగానే నా నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నట్లరా జకరియా, ప్రవక్త అయిన జకరియా రాసిన గ్రంథంలో మరి ఇక్కడ 4వ అధ్యాయంలో చదువుకున్న వాక్య భాగంలో చూసినప్పుడు ఇది యెహోవా వాక్కు అంటాడు. దిస్ ఈజ్ ఎ గాడ్స్ వర్డ్ టు జెరుబాబెల్. చాలా దినాలు పరిచయం లేకుండా జెరుబాబెల్ అనే వ్యక్తి ఎవరు అనేది తెలియదు కాబట్టి జెరుబాబెల్కు ప్రత్యేకత ఉంది. ఆయన గురించి ధ్యానిస్తున్నాం కాబట్టి వాక్యం తర్వాత మీరు జెరుబాబెల్ ఎవరో ఖచ్చితంగా తెలిసిపోయి ఉంటుంది. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇది యెహోవా వాక్ అంటాడు. 6వ వచనంలో చూసినప్పుడు దిస్ ఇస్ ఎ వర్డ్ టు జెరుబాబెల్ అంటాడు. దానికి ముందు సందర్భాన్ని గమనిస్తే మొదట వచనం నుంచి కనుక గమనిస్తే కనుక ఇక్కడ ప్రవక్త అయిన జకరియా ఒక దర్శనము చూస్తున్నట్టుగా చూస్తాం. ఆ దర్శనము యొక్క కంటిన్యూషన్లోనే మరి దేవుని వాక్ వస్తున్నట్టుగా చూస్తాం. మొదటి వచనంలో కనుక గమనిస్తే కనుక ఇక్కడ దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు దేవుని దూత జకరియాతో మాట్లాడుతున్న మాటలు చూస్తాం. అక్కడ చూసినప్పుడు జకరియాతో ఒకసారి ఆ వచనం చదువుకుందాం. చూడమ్మా, దేవుని వాక్యం ఒకసారి చదువుకుందాం. నాతో మాట్లాడుచున్నవాడు దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకడిని లేపినట్టు నన్ను లేపి. అమ్మా చాలా దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు జకరియా దర్శనముల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని దూత, ఏ దేవుని దూత అయితే అంతకు ముందు జకరియాతో మాట్లాడుతుందో దేవుని దూత జకరియా దగ్గరికి వచ్చినట్టుగా చూస్తాం. జకరియా దగ్గరికి వచ్చి వాక్యం ఏం చెప్తున్నా, జకరియా దగ్గరకు వచ్చినప్పుడు జకరియాను లేపుతుంది అంటారు కదా. అలా కదిలిచ్చి హలో జకరియా అన్నట్టుగా ఉంది కదా. ఇక్కడ జకరియా ఒక మాట చక్కగా అంటాడు. అమ్మ ఏమంటాడమ్మా, ఒకడిని నిద్రపోయిన వాడిని లేపినట్టు అంటాడు. అర్థమవుతుందమ్మా? నిద్రపోయిన వాడిని లేపినట్టు అంటే దేవుని దూత లేపినప్పుడు దేవుని దూతని నిద్రలో ఉన్నాననుకుంటుంది. ఐఎమ్ నాట్ ఇన్ మై స్లీప్. నిద్రపోయిన వాడిని లేపినట్టు దేవుని దూత లేదు. ఎందుకబ్బా అంటే బికాజ్ జకరియా ఒక దర్శనము చూస్తున్నాడు, ఒక విజన్ చూస్తున్నాడు. ఆ విజన్ చూస్తున్నప్పుడు దేవుని దూత వచ్చి జకరియాని కదిలిస్తుందంట. నాకు అర్థం కాలేదు ఎందుకబ్బా. The prophet is having a vision. The angel is disturbing him. ఎందుకు ఉండొచ్చు? దేవుని దూత ఏదో దేవుని నుంచి ఏదో వర్తమానం తీసుకురావాల్సిన దేవుని దూత just shaking him. I was just praying. వాడు ఏంటి ప్రభు అంటే ఆ దర్శనములో ఉన్న వాడిని ఎందుకు కదిలిస్తుంది? నిద్రపోయిన వాడిని కదిలించాడు అంటే నిద్రలో చాలా మంది నిద్ర వస్తుంది కదమ్మా. వాక్యం చెప్తున్నప్పుడు కొందరు నిద్ర వస్తుంది మంచి వాడు కాదు. ఈరోజు దేవుడు వేలపాలు దేవుడు వాక్య భావం చేసినప్పుడు ఆ నిద్రపోయిన వాడు ఇక్కడ జకరియా అంటాడు, ఐఎమ్ నాట్ ఇన్ అ స్లీప్ బట్ స్టిల్ ది ఏంజెల్ ఇస్ షేకింగ్ మీ యాజ్ ఇఫ్ ఐఎమ్ స్లీపింగ్. ఐఎమ్ నాట్ స్లీపింగ్, ఐఎమ్ హ్యావింగ్ ఎ విజన్. ఎందుకు కదిలించవచ్చు దేవుడు అడుగుతున్నాడు జస్ట్ ఇన్ ప్రేయర్లో. ఏంటబ్బా దేవుడు ఏ మాట కూడా వ్యర్థంగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాడు. ఎందుకు అనేది రీజన్ పక్కనే చెప్తాడు. ఎందుకు చెప్పచ్చు? ఇప్పుడు దేవుని దూత మాట్లాడుతున్న మాట ఏంటంటే జకరియాను అలా దర్శనం చూస్తున్న జకరియాను కదిలిచ్చి ఏమంటుంది, నీకు ఏమి అంటే దేవుని దూత ఏంజెల్ ఆఫ్ గాడ్ వాంట్ టు నో వెదర్ ది జకరియా ఇస్ సీయింగ్ ది గాడ్స్ విజన్. కొన్నిసార్లు మనం ఊహించుకుని ఏదేదో చూస్తుంటాం, మనం ఏదేదో కనబడుతుంటాం కదా.
దేవుని దూత ఈరోజు జకరియాతో అడుగుతున్నప్పుడు, ఇస్ ఇట్ ది లైన్ ఆఫ్ ది విజన్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క దర్శనానికి అనుకూలమైన దర్శనం చూస్తున్నాడా, లేదా దేవుని దర్శనం అనుకోని ఏదో దర్శనం చూస్తా? ఈరోజు నీకు నాకు క్లారిటీ ఇవ్వడానికి ఈ మాట రాయబడేదిగా దేవుని దూత అడుగుతుందంటే, ఆర్ యు క్లియర్ అబౌట్ యువర్ విజన్? అప్పుడు వెంటనే జకరియా చెప్తున్నాడు, నేను అంటున్నాడు అంటే దీపస్తంభం చూస్తున్నా అంటాడు. దీపస్తంభము 7 పైప్స్తో ఇలా ఉన్న దీపస్తంభము మీద 7 దీపములు వెలిగించబట్టము నేను చూశానంటాడు. ఆ తర్వాత అంటాడు, ఆ దీపముల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ దీపముల పక్కన ఇరుపక్కల ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఒక ఒలీవ మొక్క ఉన్నదంటాడు. ఆ ఒలీవ మొక్కను గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఒలీవ మొక్క ద్వారా ఆ యొక్క ఒలీవ నుంచి వచ్చే ఆ ఆయిల్ ద్వారా ఈ లైట్స్ ఏవైతే వెలిగింపబడతాయి అని దేవుడు వాక్యం. దిస్ వాస్ ది విజన్ హి వాస్ సీయింగ్. అప్పుడు నువ్వేం చూస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఏం చూస్తున్నావు అంటే నాకే పెద్దలు నువ్వే చెప్పమంటాడు. ఇవాళ ఆస్కింగ్ కదా, మనం తెలియకపోతే ఇప్పుడు దేవుని అడుగుతుందా? నువ్వే చెప్పు, యు టెల్ మీ వాట్ ఈస్ దిస్ విషయం. ఆ విషయం అంతా కూడా కింద వచ్చినప్పుడు చెప్తారు. కానీ దేవుని దూత 6వ వచనం నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయం గురించి మాట్లాడకుండా ఇంకో విషయం మాట్లాడుతారు. 6వ వచనం ఏమంటే చూడమ్మా, అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. నాకు జరుగుతున్నప్పుడు యేసు ప్రభు నికోదేయం కనబడ్డాడమ్మా. యేసు ప్రభు నికోదేయం కనబడ్డాడు. యేసు ప్రభు దగ్గరికి నికోదేయం రాత్రి వేళ వచ్చాడంట. కొంచెం ఇంట్రడక్షన్ ఉండొచ్చు కదా, చాలా వచ్చి, అమ్మా నువ్వు నిజంగా దేవుని కుమారుడవు, నువ్వు దేవుని కుమారుడు అయితే కానీ ఇలాంటి అద్భుతాలు చేయలేవు, నువ్వు పైనుంచి వచ్చిన వాడవని మేము అందరము నమ్ముచున్నామంటాడు కదా. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు, ఓకే వెరీ గుడ్, నీకు బాగా తెలిసిందన్నాడా, ఒకడు మరలా జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యమును చూడడు అంటాడు. ఇక్కడ చూసినప్పుడు 2 కాంటాక్ట్, నికోదేము ఒకటి మాట్లాడుతుంటాడు, యేసు ప్రభు ఇంకోటి మాట్లాడుతుంటాడు. ఇక్కడ కూడా కాంటెక్స్ట్ అదే కదమ్మా. జకరియా వాస్ సీయింగ్ సమ్ విజన్. ఏంజెల్ డిస్టర్బ్డ్ అండ్ ఆస్క్డ్ వాట్ ఈస్ యువర్ విజన్. హి వాస్ రైట్ ఇన్ ది విజన్. దేవుడు ఏదైతే దర్శనం ఇచ్చాడో ఆ దర్శనం చెప్పాడు. ఆ దర్శనం గురించి దేవుని దూతకి ఏం ప్రాబ్లం లేదు, కానీ దర్శనం దేవుడి నుంచి వచ్చింది కరెక్ట్గానే చూశాడు కాబట్టి ఆ విజన్ గురించి మాట్లాడతలేదు. కానీ ఇక్కడ 6వ వచనంలోకి వస్తే ఏంజెల్ ఈస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎల్స్. దిస్ ఈస్ ద వర్డ్ టు ది జెరుబాబెల్. ఎందుకు అంటే జకరియా చూస్తున్న దర్శనము జకరియా కొరకు కాదు, కానీ జెరుబాబెలు కొరకు. హల్లెలూయా. హి ఈస్ సీయింగ్ ఎ విజన్ ఆఫ్ సంబడీ ఎల్స్. జెరుబాబెలుకు దేవునికి కలిగిన దర్శనమును జకరియా చూస్తున్నాడు, ప్రవక్త అయిన జకరియా చూస్తున్నాడు. కాబట్టి ఆ కింద చెప్తా దాన్ని వివరణ కాంచేసినప్పుడు మీరు చదివినప్పుడు అర్థమవుతుంది, వాక్యం వెళ్తున్నప్పుడు వెళ్తుంది. అంతే కదా జెరుబాబెలుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైనట్టు. దిస్ ఈస్ ది వర్డ్ టు ది జెరుబాబెల్. జెరుబాబెలుకు గురించి దర్శనము దేవుడు జకర్యాకి ఇస్తున్నాడు. దర్శనము జకర్యా చూస్తున్న దర్శనము జకర్యాది కాదు, కానీ ఎవరిదంటే అది జెరుబాబెలుది. దర్శనంలో ఏం చూస్తున్నాడంటే మందిరములో జరిగే సంఘటన. దేవుని దీపము, ఆ ఒలీవ చెట్లు, ఆ దీపం ఎల్లప్పుడూ కూడా వెలుగుతూ ఉండాలి. అహరోను కుమారులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంటే ఆ దీపం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో వెలుగుతుండాలి. ఇట్ ఈస్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆలయములో దీపాలు వెలుగుతూ ఉండాలి. వెలిగించే బాధ్యత యాచకులైన అహరోను కుటుంబానికి ఇచ్చాడు. అందులోకి నేను బాగుంటున్నాను. దేవుని వాక్యమాల వచ్చినప్పుడు ఈ దీపముల గురించి మాట్లాడుతున్నప్పుడు జెరుబాబెలు గురించి చెప్తున్నాడు. ఏంటంటే పిల్లల జెరుబాబెలు గురించి ఎందుకు ఆ దర్శనం చూస్తుంటే, జెరుబాబెలు అనే వ్యక్తి యెరూషలేము, పాడైపోయిన యెరూషలేమును కట్టడానికి వచ్చాడు. అందుకే ఆయనకి ఈ మాట జెరుబాబెలుకు చెప్పమంటాడు. ఏం జెరుబాబెలుకు చెప్పమంటున్నాడంటే, ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా దీన్ని చేతులో అన్న మాటను చెప్పమంటాడు. గాడ్ విల్ డూ విత్ హిస్ స్పిరిట్. అదే పాట పాడుకున్నాం కదా, శక్తి చేత కాదు ఆత్మ.
బలముతో కాదు కానీ ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుంది అని చెప్తూ కిందికి వచ్చేటప్పుడు జెరుబ్బాబెలు అంటాడు, ఏ జెరుబ్బాబెలైతే దీన్ని ప్రారంభించాడో ఆ జెరుబ్బాబెలే దీన్ని కంప్లీట్ చేస్తాడంటాడు. ఎవరైతే మొదలు పెట్టాడో, జెరుబ్బాబెలు మొదలు పెట్టాడో ఆయన ఖతం చేస్తాడు, కంప్లీట్ చేస్తాడు. హీ విల్ ఫినిష్ ది టెంపుల్ అని చెబుతూ హీల్ హ్యావ్ ది పంపింగ్ లైన్ అంటాడు. ఇది ఆ కొలత, ఇంతకుముందు సిస్టర్ కొంచెం కష్టంగా చదివింది చూడు, ఆ ముండు రాయి ఏదైతే ఉందో ఆ కొలత, అంటే ఆ కొలత ఏంటంటే హీ విల్ కంప్లీట్, హీ విల్ మెషర్ ఎవ్రీథింగ్, హీ విల్ డూ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్. దేవుడు చెప్పినట్టుగా దాన్ని కడతాడు కాబట్టి అది కడతాడని చెప్తాడు. ఆ పంప్ లైన్ అని చేతిలో ఉంటుంది. దేవుని యొక్క కింద దర్శనం 7 చెప్తారు. ఆ 7 ఏమంటే దేవుని యొక్క నేత్రాలు అంటారు. గాడ్స్ ఐ విల్ వాచ్ ఓవర్ హిమ్ వైల్ ఈస్ బిల్డింగ్ ది టెంపుల్ అని చెప్పేసి ఆ మాట చెప్పి అంటాడు. 10వ వచనము నా కాంటెక్స్ట్లో చాలా చాలా ఇంపార్టెంట్. 10వ వచనం చూద్దాం పిల్లరా, దేవుని వాక్య భావంలో పిల్లరా, మంచిది ఒక దేవుని వాక్యం ఇక్కడ థింగ్స్ ఆఫ్ స్మాల్ అంటారు. ఈ దర్శనం గల కారణము పిల్లలు చూసినప్పుడు జెరుబ్బాబెలు చేస్తాడు కరెక్టే. జెరుబ్బాబెలు ఆ మందిరాన్ని కడతాడు. 3 విషయాలు చెప్తున్నాను, 2-3 విషయాలు. మందిరమును చాలామంది ఏమంటే నెహెమ్యా కట్టలేదు, జెరుబ్బాబెలు కట్టాడు. పాడైపోయిన మందిరమును జెరుబ్బాబెలు కట్టాడు. ఎజ్రా 3 గుంపులు వచ్చాయి బబులోను నుంచి. సైరస్ కాలంలో కొంచెం డెప్త్ చెప్పాలా? సైరస్ కాలంలో దేవుడు సైరస్ను రాజుగా బబులోను దేశం మీద నియమించిన తర్వాత ఆయన అంటాడు, సైన్యములకు అధిపతి యెహోవా నన్ను అన్ని దేశముల మీద రాజుగా నియమించాడు కాబట్టి దేవుని మందిరం యెరూషలేములో పాడైపోయిన స్థితిలపైన ఆ యెరూషలేము కట్టడానికి ఎవరైతే యూదులను వెళ్ళొచ్చని ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తాడు. ఆయన గురించి ప్రపంచపడి ఆ ప్రకారం ఆయన పంపిస్తాడు. ఆ వచ్చిన మొదటి గుంపులో జెరుబ్బాబెలు, యెహోషువ ఆయన యాజకుడు యెహోషువ ఉంటారు. 2వ గుంపులో ఎజ్రా గుంపు ఉంటుంది. 3వ గుంపులో నెహెమ్యా గుంపు ఉంటుంది. జెరుబ్బాబెలు టెంపుల్ కట్టాడు, నెహెమ్యా పాడైన చుట్టూ ప్రాకార గోడలు కట్టాడు. చాలా మంది నెహెమ్యా కట్టాడు అంటాడు. నెహెమ్యా యెరూషలేము చుట్టూ గోడలు కట్టాడు. 52 దినాల్లో కట్టాడు, 52 అంటాడు కదా, అది కాదు. ఓన్లీ వాల్స్ హాస్ బీన్ బిల్ట్ బై నెహెమ్యా. జెరుబ్బాబెలును దేవుడు మందిరమును కట్టడానికి ఏర్పరచుకున్నాడు. అంటే జెరుబ్బాబెలును ప్రధాన యాజకుడు యెహోషువను వీరిరువురిని దేవుడు ఎన్నుకున్నాడు. జెరుబ్బాబెలు ఏమైనా ఒక వచనం నుంచి నేను ముందుకు వెళ్ళిపోతాను వాక్య భావంలో. ఒకసారి హగ్గై గ్రంథంలో 2వ అధ్యాయం చివరి వచనం చూద్దాం. 23వ వచనం జెరుబ్బాబెలు గురించి దేవుడు ఏమంటాడో చూసేసుకొని లెటెస్ గో. ఇంట్రడక్షన్ ఆపేస్తాను, వాక్యంలో కదా. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము చివరి వచనం 23వ వచనం ఒకసారి చూద్దాం. జెరుబ్బాబెలు గురించి ఒక మాట అంటాడు, దేవుడు అంటాడు చూడండి, నా సేవకుడును జెరుబ్బాబెలు ఏమంటాడు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ఏమంటుండమ్మా, ఐ విల్ మేక్ యూ ఎ సిగ్నెంట్ రింగ్ అంటాడు. రాజుకు ఒక ఉంగరం ఉంటుంది, ముద్ర ఉంగరం, ఏదో రాజశాసనం అంతా కూడా ముద్ర మీద దేవుని యొక్క శాసనమును ముద్రించి ఆ ఉంగరంగా చేశాడు జెరుబ్బాబెలు. హల్లెలూయా! ఆయన గురించి ధ్యానిస్తున్నాం. ఎంతమంది తెలుసు, ఎంతమంది తెలియదు. ఈ జెరుబ్బాబెలును దేవుడు ఏర్పరచుకోవడం, ఐ మేక్ యూ ది సిగ్నెంట్ రింగ్ అంటాడు. ఆ ముద్రగా చేసుకుని ఈ జెరుబ్బాబెలు ఇక్కడ చూసినప్పుడు ఒక మాట మన వాక్యభావంలో ఉంటాం. ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా దేవుని వాక్య ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్యభావంలో ఈ రీతిగా జెరుబ్బాబెలు ఈ గుంపంతా వచ్చింది. అంటే యెరూషలేమును కట్టడానికి వచ్చింది. యెరూషలేమును కట్టడానికి సైరస్ ఆజ్ఞాపిస్తే ఆయన యెరూషలేములోకి వచ్చాడు, కట్టడానికి వచ్చాడు. యెరూషలేములోకి వచ్చినప్పుడు యెరూషలేములో అంత ఆశ్చర్యం, చాలా వ్యతిరేకత ఉన్నది పిల్లలు. దేవుని వాక్యభావంలో చూసిన there was tremendous opposition. ఎందుకంటే యెరూషలేములో అప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళు నివసిస్తున్నారు, సమారిటన్స్ నివసిస్తున్నారు, కొందరు యూదులు కూడా ఉన్నారు, యూదులు కూడా వ్యతిరేకించారు. ఇది ఒక గొప్ప ఆపోజిషన్లో ఆయన చేస్తున్నాడు. అందుకే ఆ గొప్ప పర్వతంలో వచ్చి మాట్లాడతాడు.
జెరుబ్బాబెలు ఎప్పుడైతే ఆ యెరూషలేములోకి వచ్చాడో, అందుకే ఈ వాక్యం అంటాడు పిల్లరా, దేవుడు ఎప్పుడైతే జెరుబ్బాబెలుకు ఈ దర్శనం ఇస్తున్నాడు, ఒక్క నిమిషం ఇంట్రడక్షన్ నుండి వెళ్ళిపోతాడు. ఈ దర్శనము జకర్యాకి ఇస్తున్నప్పుడు జెరుబ్బాబెలుకు ఎందుకు దర్శనం ఇస్తున్నాడు? జెరుబ్బాబెలు యెరూషలేము కట్టడానికి వచ్చాడు, దేవాలయం కట్టడానికి వచ్చాడు. ఓకే, ఆయన వచ్చిన తర్వాత ఈ దర్శనం ఎప్పుడో 14 సంవత్సరాల తర్వాత వచ్చిందంట దర్శనం. అంటే ఆయన కట్టలేడంటే కట్టలేదు, అప్పటికి యెరూషలేము ఆగిపోయిన సిచ్యువేషన్. యెరూషలేమును ఆయన ప్రారంభించాడు కానీ కట్టలేక ఉన్నాడు. ఏ దర్శనం అయితే చూస్తున్నాడో ఆ దర్శనము జకర్యాది కాదు, కానీ ఆ దర్శనము జెరుబ్బాబెలు ఆ దర్శనమును ఇంకా నెరవేర్చలేదు కాబట్టి దేవుడు దర్శనం ఇస్తున్నాడు. జెరుబ్బాబెలుతో మాట్లాడుతున్నాడు. 10వ వచనంలో స్మాల్ థింగ్స్ అంటాడు. ప్రతిదీ కూడా ఈ రోజుల్లో పిల్లరా నీకు గొప్ప ఆలోచన కలిగి ఉండొచ్చు, కానీ చిన్న చిన్న విషయాలు కొన్నిసార్లు మనం ప్రారంభిస్తాం కానీ చేయలేక ఉండి ఏం చేస్తాము, ఏమంటాము, నిరుత్సాహపడిపోయి ఉంటాం. కదా, దేవుని వాక్యం ఎప్పుడైతే జెరుబ్బాబెలుకు వచ్చిందో ఆయన నిరుత్సాహపడి ఇక నేను ఏమీ చేయలేను, దేవుని మందిరం విషయంలో ఎందుకైతే వచ్చానో పని చేయడానికి వచ్చానో ఆ పని చేయలేను, ఐ కెన్ నాట్ డూ అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవుని వాక్కు వస్తుంది. ఎవరితో దేవుని వాక్కు వస్తుందో, ఏ పని విషయంలో మీరు దేవుని విషయంలో ఏ పని విషయంలో ఇక కాదు నాతోటి కాదని నిరుత్సాహంలో ఉన్నారో దేవుని వాక్కు వారితో వస్తున్నమాట. God says by my spirit you will do it. Hallelujah. చెప్పిన వాళ్ళు అందరూ చేస్తారు, వాళ్ళ ఏం పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో నాకు తెలియదు, I don't know. God says you are going to complete the project for which I have chosen you. ఏ సందర్భంలో నిరుత్సాహంగా ఉన్నాడు, వదిలేస్తాడు కదా, అతో కాదు, అయిపోయింది. అగ్ని గ్రంథం చదవండి అంటాడు కదా, అక్కడ కదా ఇజ్రాయేల్ ప్రజలతో వాళ్ళ ఇల్లు కట్టుకున్నాడు, యెరూషలేము దేవాలయం శిథిలములోనే ఉందంట. దేవాలయం శిథిల స్థితిలో ఉంది కానీ వాళ్ళు ఇల్లు కట్టుకొని చక్కగా జీవిస్తున్నారు. ఇక్కడ జెరుబ్బాబెలు కట్టడానికి వచ్చిన జెరుబ్బాబెలు యెహోషువ కూడా దాని సంగతులు మర్చిపోయారు, విడిచిపెట్టారు. 14 సంవత్సరాలు 10 సంవత్సరాల పైన 14 సంవత్సరాలు అంటారు కొందరు, ఆ 14 సంవత్సరాలు విడిచిపెట్టారు. దే స్టార్టెడ్ బట్ లెఫ్ట్ ఇట్, విడిచిపెట్టారు. అప్పుడు దర్శనం వస్తుంది. ఈజ్ టాకింగ్ టు ది పర్సన్. నిరుత్సాహంలో ఉన్నవాడు నేను చేయలేనని విడిచిపెట్టిన వాడితో దేవుడు మాట్లాడుతున్న మాట అంటే ఏందంటాడు, ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యము. ఆ కార్యము ఎందుకు చేస్తున్నాడు దేవుడు అనేది ఈ 10వ వచనంలో ఇస్తాడు వివరణ. ఏందంటాడు, God take care of small things. చాలాసార్లు ఈ రోజుల్లో మన జీవితాల్లో చాలా ఆలోచనలు ఉంటాయి, చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవి పెండింగ్ పడుతూ ఉంటాయి, అవి చేయలేని స్థితిలో ఉంటాం. ఎందుకంటే వీఆర్ నాట్ రైట్ ఇన్ స్మాల్ థింగ్స్. చిన్న చిన్న విషయాల్లో కరెక్ట్గా ఉండలేకపోతాం. బట్ గాడ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ స్మాల్ థింగ్. నీ జీవితంలో చేసే ప్రతి చిన్న విషయము దేవుడు పట్టించుకోలే, దేవుడు చూడలే, దేవుడు చూస్తాడు. He will take care, he will take notice of every small thing. చాలాసార్లు అనుకుంటాం దేవుడు చూడు చిన్నదే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న తప్పే కదా, చిన్నదే కదా అనుకుంటాం. అంటాడు కదా స్మాల్ థింగ్స్. ఏంటి స్మాల్ థింగ్స్? ఎందుకు ఈ దర్శనం వస్తుంది? ఎందుకు దేవుడు జెరుబ్బాబెలు ద్వారా కార్యం జరుగుతుంది అని అనుకుంటున్నాడంటే ఒకసారి యెషయా గ్రంథంలోకి వెళ్తాం. యెషయా గ్రంథంలోకి వెళ్తే అక్కడ మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. దేవుడి వాక్యం బాగా చూసినప్పుడు యెషయాలో పిల్లలు చూసినప్పుడు 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో సైరస్ నేను చెప్పినదంతా చెప్తాడు. ఆయన ఆర్డర్ ఇస్తాడు యెరూషలేము దేవాలయం కట్టమని. ఆ మొదటి 2 వచనాల్లో ఉంటుంది, మీరు అధ్యాయంలో ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. ఈ 3వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. జెరుబ్బాబెలు ఏం చేస్తుందో చూద్దాం. 3వ అధ్యాయం 3వ వచనం. దొరకలేదమ్మా ఇసరా? రైట్, తీయండి. 3:3 చదువు. 3:3 చూడమ్మా. జెరుబ్బాబెలు వచ్చిన తర్వాత చేస్తున్న పని ఏంటంటే పిల్లరా, యెరూషలేము శిథిలావస్థలో ఉంది.
అక్కడ ఏం చేస్తున్నాడు జెరుబ్బాబెల్ అంటే, టెంపుల్ కట్టడానికి వెళ్ళినవాడు టెంపుల్ కట్టట్లేదు కానీ మొట్టమొదట హీ వాజ్ రిపేరింగ్ దట్ ఆల్టర్. ఏం చేస్తున్నామా, అక్కడున్న బలిపీఠమును, ఏదైతే బలిపీఠం ఉందో దాన్ని కట్టి ఏం చేస్తుంది, అక్కడ దేవుణ్ణి ఉదయము సాయంకాలము బలుల ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా చూస్తా. ఈజ్ వర్షిపింగ్. ఎక్కడ పుసుకుని అన్నాడు ఇంకమ్మా, మనం వీడొద్దు, మన రోడ్ ఆ చౌరస్తాల ప్రార్థన చేసుకున్నాం. మా గారికి పిచ్చిలేసింది. గాడ్ నోస్ అంటే ఇక్కడ దేవుని వాక్య భావంలో జెరుబ్బాబెల్ అంటున్నాడు, బిఫోర్ ఐ డూ ఎనీథింగ్ ఐ హావ్ టు స్టార్ట్ వర్షిపింగ్ ది గాడ్. ఆ బలిపీఠమును కట్టాడు, ఆ శిథిలములో ఉన్నది. ఆ యెరూషలేము దేవత అంతా పడిపోయి చెత్తాచెదరై కాల్చబడి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, మొట్టమొదటి పని చేస్తున్నాడంటే మొదట బలిపీఠమును సరి చేసి లెట్ us worship the Lord first. My God is first. ఏం చేస్తున్నాం, ఆరాధిస్తాం. వర్షిప్ ఇస్ వర్షిపింగ్. చాలాసార్లు అనుకుంటారు ఆదివారం గుడికి పోకపోతే, గాడ్ ఈస్ వాచింగ్ యువర్ లిటిల్ థింగ్. చాలామంది అంటారు దేవుని కొరకు నేను అది చేస్తా ఇది చేస్తా. ఓ ముందు ఆరాధించడం నేర్చుకో. మందిరం కట్టడం వేరే సంగతి. ఎందుకు దేవుడు అన్నాడు నిన్ను నాకు ముద్రగా చేసుకుంటాడు? ఎందుకు అంటున్నాడంటే జెరుబ్బాబెలు ఆ యెరూషలేముకు వెళ్ళిన మొట్టమొదటిగా he want to worship God there. Want to worship God. బికాస్ ఎందుకంటే ఆ యెరూషలేము దేవాలయములో నుంచి ఎహెజ్కేలు గ్రంథం చివరి భాగంలో అంటాడు దేవుని మహిమ విడిచి వెళ్ళిపోయిందంట. దేవుని మహిమ యెరూషలేము దేవాలయంలోకి తిరిగి రావడానికి కేవలము ఆరాధన వల్లే సాక్ష్యమే. కాబట్టి ఎప్పుడైతే ఆరాధిస్తే దేవుని మహిమ వస్తుంది. కాబట్టి he started worshiping there. అక్కడ ఆరాధిస్తున్నాను, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను కాదు నీ ఆరాధన ఉంచాడు. స్తుతుల మీద ఆసనుడైన దేవుడు. Because he said, I'm going to put my name over there అంటాడు. నా యొక్క నామం అక్కడ పెట్టాను కాబట్టి ఆయన నామం అక్కడ మహిమపరచబడాలి, ఆయన నామం అక్కడ కనపరచబడాలి. కాబట్టి ఆ ఆల్టర్ని ఆయన రిపేర్ చేస్తూ ఆల్టర్లో ఈజ్ వర్షిపింగ్ దే. వర్షిప్. యేసు ప్రభు వారు సమరస్త్రీతో మాట్లాడతారు కదా, 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం. ఒక పెద్ద డిస్కషన్ అండి, అందులో నేను పెద్దగా అయిపోతుంది. డిస్కషన్లో ఉన్నప్పుడు 4వ అధ్యాయం తెరిచిపెట్టుకోండి, ఒక వచనం చదివిస్తారు అక్కడ నుంచి. 20వ వచనం నుంచి అక్కడ గమనించినప్పుడు అక్కడ ఆమె అంటది, సమరస్త్రీ అంటది, మేమైతే ఈ కొండ మీద ఆరాధిస్తాము, మీరైతే యూదులు యెరూషలేములో ఆరాధిస్తారు, యెరూషలేములో ఆరాధించాలని మీరు చెప్తారు అని చెప్పినప్పుడు యేసు ప్రభువు చెప్పడం దేర్ విల్ బి ఎ టైమ్ దే విల్ నాట్ వర్షిప్. ఎక్కడ యెరూషలేములో కానీ ఆ కొండ మీద కానీ వారు ఆరాధించారు. కానీ ఎక్కడ ఆరాధిస్తారంటమ్మా? ఒకసారి 24వ వచనం చూద్దాం. ఏమంటే చూడమన్నా, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. అది యెరూషలేమా? అది శిథిలంగా ఉందా? అది కట్టబడదా? అది అందంగా ఉందా? అది గొప్పగా ఉందా? నువ్వు పెద్ద చర్చిలో ఉన్నావా, చిన్న చర్చిలో ఉన్నావా, దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. బట్ యువర్ వర్షిప్ మేక్స్ ఎ డిఫరెన్స్. హల్లెలూయా. ఆ గోడలు పడిపోయిన దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఆరాధిస్తున్నావా లేదా అని దేవుడు చూస్తున్నాడు. నీకు జ్వరం వచ్చిందా, తగ్గిందా లేదని దేవుడు చూస్తున్నాడు. నువ్వు జ్వరములో కూడా దేవుని సన్నిధిలో ఆరాధించగలుగుతావు. నీ బంధువులు దేవుడు చూస్తారు. తర్వాత దేవుడి సంగతి నువ్వు దేవునిలో ఆరాధించగలుగుతావా? నీ చాలాసార్లు పిల్లలు ఒక మాట మీకు చూపించాలని ఆశకులు. ఒకసారి 10వ వచనం చూద్దాం. ఆ యొక్క యెషయా గ్రంథంలో 10వ వచనం చూద్దాం. 10వ వచనం ఏం చేస్తుందో చూద్దాం. నీకు క్లారిటీ వస్తుంది పిల్లలు. ఒకసారి చూద్దాం పిల్లలు. 10వ వచనం 3వ అధ్యాయంలో 3 చదివాం కదా, 10వ వచనం ఒక చూద్దాం. 10వ వచనం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు
వేయుచుండగా చాలు 3వ వచనంలో ఆరాధిస్తున్నాడు. 10వ వచనంలో he was laying the foundation of the temple. అర్థమవుతుందమ్మా? ఒక ప్లాన్ సక్సెస్ కావాలంటే, నీ జీవితంలో ఒక దర్శనము, నీ ఆలోచన సక్సెస్ కావాలంటే, నీ ఆలోచన ఎలా ఉండాలంటే, నీ పని దేవుళ్ళు ఎలా ఉండాలంటే, మొదటి నువ్వు దేవుని ఆరాధించాలి, ఆ తర్వాత పని ప్రారంభించాలి. మనం చాలాసార్లు చేసేది అంటే వి స్టార్ట్ ది వర్క్ దెన్ విల్ ప్రే కదా. ఎందుకు మన దర్శనాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నట్టు ఇది కాదు. Why God is not accepting my vision? నేను ఆలోచించిన ఆలోచన ఎందుకు అవ్వట్లేదు, నా యొక్క తలంపు ఎందుకు జరగట్లేదు అంటే, నువ్వు ముందుగా దేవుని ఆరాధించి దేవునికి అప్పచెప్పడం విడిచిపెట్టి ప్రారంభించి తర్వాత దేవుని అడగడం మొదలు పెడుతున్నావు. ఇక్కడ ఇక జెరుబ్బాబెలు was a man of God's spirit. You say that? Yes. ఈ పరిస్థితులు బాగా లేవు, ఇబ్బందికరంగా ఉన్నాయి, ఇక్కడ ఆరాధనకు అనుకూలంగా లేవు, కానీ నేను ఆరాధనకు అనుకూలంగా చేసుకొని నేను నా దేవుని ఆరాధిస్తాను. ఆరాధించిన తర్వాత ఐ విల్ లే ది ఫౌండేషన్. ఇక్కడ ఫెయిల్ అవుతుంటామా చాలాసార్లు? అవుతామా లేదా? God shows us very small things to do a bigger thing. ఆ యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి ఆయన ఏర్పరచుకున్నాడు, కానీ హీ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్మాల్ థింగ్. అందుకే ఆయన నిరుత్సాహంలో ఉన్నా కూడా ఆయన హృదయం విడిచిపెట్టి నాతో కాదనుకున్న ఆ 14 సంవత్సరాల తర్వాత కూడా గాడ్ వాస్ గివింగ్ విజన్స్ టు కంప్లీట్ ది టెంపుల్ వర్క్. ఐమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ బికాస్ ఐ హావ్ కాల్డ్ యూ ఫర్ ది పర్పస్, బట్ ఐఎమ్ వాచింగ్ ఆన్ ది లిటిల్ థింగ్స్. ఈరోజు ఏం చేస్తాను? ఏదైనా ఆలోచన కలిగి ఉండి ఏదైనా ఫెయిల్ అవుతుంటే ప్రార్థన చేసి ప్రారంభిద్దామా, ప్రారంభించి ప్రార్థన చేద్దామా? ఇంతవరకు తెలియదు అయ్యగారు, ముందు స్టార్ట్ చేసినా కానీ ప్రార్థన చేసినామా? నిజంగా 10th క్లాస్ పిల్లలందరూ కృప ఆంటీకి, నేను నాకు కాదు ఆంటీ, మీకు ఆంటీ కాదు, ఆమె థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే డే 1 అట్లా 10thలో ప్రార్థన చేయాలి. 3 నెలల ముందు ప్రార్థన లేదు, 10thకి వెళ్ళిపోయారు ప్రార్థన చేయి. ఆ 10th పోగానే స్టార్ట్ ప్రేయర్. సో బిఫోర్ యూ గో టు యువర్ ఎక్సలెన్స్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది. ఈరోజు నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో ఫస్ట్ యూ ప్రైజ్ గాడ్, యూ ఆస్క్ గాడ్ టు డూ సంథింగ్. ఎందుకంటే ఆయన ఆత్మఫల కార్యం జరుగుతుంది కాబట్టి. జెరుబ్బాబెల్ వాస్ డూయింగ్ దట్. Before laying the foundation, he was washing the God. That was a wonderful thing. దేవుడి చిన్న విషయాలు, చాలాసార్లు చిన్న విషయాలు ఎవరు చిన్న విషయాలు చాలా అల్పమైనది, చాలా విలువైంది. లోకంలో ఉన్న వెర్రివాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు? లోకాన్ని తలక్రిందులు చేయడానికి. లోకంలో ఉన్న వెర్రి వాళ్ళందరినీ కూడా చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్లో చేర్చాడు. సీరియస్గా అయ్యగారితో సహా పెట్టుకోకి భూమిని తలక్రిందులు చేయడానికి. I have a great, but I am watching your small things. You better careful. God is watching your every step. ఈరోజు నిజంగా దేవుడు నిజంగా ఒకవేళ ఫాస్ట్ అయితే అలాంటి వ్యక్తితో దర్శనం చేస్తుంది. ఓకే, let me go into the second one. I'm running out of time. Second thing is, మొదటిది దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఎవరు? నిరుత్సాహపడి ఉన్న వాడితో చెప్తున్నాడు, ఎస్ పని అయిపోలేదు, విడిచిపెట్టాల్సిన పని లేదు, నువ్వు చేయాల్సింది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ వాక్యంలో గాడ్ గివ్స్ ఎ ప్రామిస్. ఏమంటున్నామా? ఒక వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఏం వాగ్దానం చేస్తున్నాడు? ఏమంటాడు? ఓ గొప్ప పర్వతమా, నువ్వే అంత మాత్రపు దానం అంటున్నాడు. అంతేనా? ఏమంటున్నామా? గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవో. ఈరోజు ఏ ప్రాబ్లం అయితే నీకు అది గొప్పగా ఒక పర్వతంగా ఉందో, గాడ్ సేస్ గాడ్ ఈస్ టాకింగ్ టు దట్ ప్రాబ్లం. గాడ్ ఈస్ ప్రామిసింగ్ దట్ మౌంటైన్ విల్ బి మూవ్డ్. మూవ్డ్ కాదు, ఇట్ విల్ బి లెవెల్డ్ అంటాడు.
హల్లెలూయా. ఏ సమస్య అయితే గొప్పగా ఉందో దేవుడు అంటాడు ఆ సమస్య అంటాడు అది చదును భూమిగా నువ్వు పర్వతంగా చూస్తున్నావు, అవతల నాకు కనబడతాడు కాడు అంటాడు ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ ఎ ప్లెయిన్. దిస్ ఇస్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్. గొప్ప పర్వతం అనొచ్చు. దేవుని తెలియదంటే 14 సంవత్సరాల్లో ఆయనకు కూడా తెలిసి ఏంటంటే జెరుబ్బాబెలు ఏమి ఎదుర్కొంటుండో, సమస్య ఉందో, అపోజిషన్ ఎందుకుందో, ఆ ప్రారంభించిన కూడా పునాది వేసినా కూడా దాన్ని ఆపేసినప్పుడు ఎంత బాధపడ్డాడో ఇదన్నీ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. బట్ గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ దట్ మౌంటైన్ అ ప్లెయిన్ థింగ్. దట్స్ అ ప్రామిస్. ద ప్రామిస్. దేవుడు వాగ్దానం చేస్తుంటాడు. దేవుడు గాడ్ ఈస్ ప్రామిస్ గురించి ఎవరి జీవితంలో ఏ మౌంటైన్ ఎదురుందో దేవుడు అంటున్నాడు. జెరుబ్బాబెలుకి ప్రామిస్ చేస్తున్నాడు ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎవ్రీ మౌంటైన్ ఎ ప్లెయిన్ ల్యాండ్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మెల్లగా చెప్తే వాడుకుండా అంత మెల్లగా చెప్తే కొండ నేను మెల్ల చెప్పిన మెల్లగా చెప్తాను. హల్లెలూయా. అంటే నేను ఎవరైతే కానీ మీరు ఎవరో రైట్. దేవుడికి స్తోత్రం. దేవుడి వాక్యం ఆలోచించినప్పుడు ఇక్కడ చిన్నపిల్లరా ఒక సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. చాలాసార్లు ఈ రోజుల్లో వీ డోంట్ నో వాట్ వీఆర్ అని. మనం ఏమైందో తెలియదు. జెరుబ్బాబెలు కూడా తెలియదు. 14 సంవత్సరాలు కూడా అయిపోయింది. ఇక మై డ్రీమ్ హ్యాస్ బీన్ లాస్ట్. ఏ ఉద్దేశంతో నేను యెరూషలేముకి వచ్చానో, బబులోను నుంచి వచ్చాను, 1500 కిలోమీటర్లు పడి వచ్చాను, నేను చేశాను, అయిపోయింది, కథం అయిపోయింది, వదిలేసాడు. 14 సంవత్సరాలు వదిలినప్పుడు చేస్తారా? మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ముసలి దేవుడు చెప్పింది మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏడదేవా, ఇప్పుడు ఆ బలం ఎక్కడిది, ఇప్పుడు ఆ శక్తి ఎక్కడిది, ఇప్పుడు ఆ సోర్స్ ఎక్కడిది, ఇప్పుడు పరిస్థితులు అప్పటికంటే ఏమంటావు ఇప్పుడు ఘోరంగా ఉన్నాయి. అప్పుడైనా ఇంకా ఏమన్నా అయితే ఆ టైంలో ఏమన్నా కావాలి, ఈ టైంలో అయితే అసలు కాదు కదా. దిస్ ఈస్ ద వే వి టాక్ బికాస్ వీఆర్ డిసప్పాయింటెడ్ కదా. మనం అలాగే మాట్లాడతాం. ఎందుకు ఎంతసేపు కొండను చూడడం అలవాటు అయిపోయింది, దేవుని చూడటం మానేస్తాం కదా. ఇక్కడ ఈ కొండ పెద్ద రోజు రోజుకు పెద్దగా అవుతూనే ఉంటుంది కదా. మౌలాలి కొండ ఏమవుతుంది, ఎవరెస్ట్ పర్వతం అయి కూర్చుంటుంది. ఈ 14 సంవత్సరాలు అంత పెద్దగా అయి కూర్చుంటుంది. ఏమంటే చాలా పెద్దగా అయింది. అప్పుడు చిన్నగా ఉండే, ఇప్పుడు చాలా పెద్దగా అయింది. ఇప్పుడు చాలా పెద్దగా అయింది అంటాం. అలాగే విల్ లుక్ లైక్ దట్. ఒకసారి గొప్ప దైవజనుడు ఇట్లే అన్నాడంట. ఐగుప్తుకి వెళ్ళాడు, పాపం అన్ని అద్భుత కార్యాలు చేశాడు, అన్నీ చేశాడు, తీసుకొచ్చాడు. అటు చేసి పాప పరో దగ్గర ప్రజలందరినీ బయట తీసుకొచ్చి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చింది. ఎర్ర సముద్రానికి వస్తే సముద్రం ఉంది, ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. ఒకసారి 14వ అధ్యాయం 15వ వచనంకి వెళ్తాం. నిర్గమకాండం మళ్ళీ ఏదో చెప్పలేదంటారు మీరు. ఆయన మోషేడు ఉంటాడు, మాకే తెలుసు, మాకు తెలుసు ఆ మోషే ఇల్లు ఏమని అంటారు కదా. నిర్గమకాండం ఉంటాడు మోషే. రైట్. దేవుని స్తోత్రం. 3వ వచనం నుంచి 3వ అధ్యాయం నుంచి మొదటి అధ్యాయం నుంచి నిర్గమకాండము 14వ అధ్యాయం 15వ వచనం చూద్దాం ఒకసారి. లెట్ us see the verse 15వ వచనం. మోషేతో ఏమంటుంటారు దేవుని వాక్యం చూడండి. ఎదురు సముద్రం ఉంది, వెనుక ఫరో సైన్యం జరుగుతుంది. అందుకు యెహోవా మోషేతో నీవే నాకు మొరపెడుతున్నావు, why are you crying out కదమ్మా. కొండలు చూస్తాం, మనం ఏం చేస్తాం, మొరపెడుతున్నాం. మనది దేవ నాతోటి ఏమవుతుంది, దేవ నీకు ప్రార్థన చేయడం తప్ప నేను ఏం చేస్తాను దేవ, నీవేళ నాకు మొర పెడుతున్నావు. 16వ వచనం వద్దాం ఒకసారి చూద్దాం. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దానిని పాయలుగా చేయు. మోషేతో దేవుడు అంటున్నాడు, వై ఆర్ యు క్రైయింగ్ టు మీ. బాబు నీకు కర్ర ఇచ్చాను, నువ్వు ఆ హోరేబు కొండ మీదకి వచ్చినప్పుడు అది మోషే కర్ర, కానీ దిగేటప్పుడు అది దేవుని కర్ర అయింది. అది దేవుని కర్ర, శక్తి గలది. మనమంతా వాక్యం చెప్పుకుంటాము, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే శక్తి మంతుడు, కానీ నా కొండను చూస్తే నాకు భయం పుడుతూనే ఉంది. మాట మాత్రము నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి
అక్కడ శక్తిమంతుడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు శక్తిమంతుడే. లోకంలో ఉన్నవాడు నీకు అడ్డంకులు ఎలా తీసుకొస్తాడు? నీకు కర్ర విచ్ఛేదం చాచి పాయలుగా చెయ్యి. ఫెయిత్. ఇంకో వచనం చూసుకున్నాం, కొండలు కొలగొట్టుకోండి అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. మీకు అందరికీ తెలిసింది, తెలిసిన వాక్యాలు ఇస్తుంది, తెలియదు. ఒకసారి 17వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ మీకు కొండలు చాలా ఉన్నాయి కాబట్టి ఎవరి జీవితంలో కొండలు ఉన్నాయో వాళ్ళు మాత్రం చదువుకోండి, వాళ్ళు మాత్రం రాసుకోండి. నాకు లేకపోతే అవసరం లేదు. కొండలు ఏముంటుంది లేనా? అందుకు ఆయన, అంటే ఆయన యేసయ్య అంటున్నాడు, అందుకు ఆయన ఏమంటుండమ్మా? మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మనగానే ఏముంటానంటమ్మా? ఆవగింజలు అయితే బాగున్నాయి ప్రభువా, విశ్వాసం సైజే తెలియదు. ఆవగింజంత విశ్వాసము కొండంత సమస్యను తీస్తుందంటమ్మా. కొండ చూస్తున్నంటే ఏంటంటే నీకు ఇంకా ఆవగింజ కాలేదు, నీకు ఇంకా నీ విశ్వాసాన్ని ఆవగింజంత నువ్వు రాలేదు. నీ జీవితంలో కొండ వస్తుందంటే యూ డోంట్ హ్యావ్ ది సీడ్, మస్టర్డ్ సీడ్ ఆఫ్ ఫెయిత్. చాలాసార్లు కొండల గురించి దేవుడు అంటుంది, గాడ్ ఈస్ ప్రామిసింగ్. 14 సంవత్సరాల క్రితం ఏం జరగలేదు, దేవుడు అంటున్నాడు కమాన్ గో. దేవుడు మాట చెప్తున్నప్పుడు అంటున్నాడు నువ్వు వెళ్ళు, కార్యము జరుగుతుంది. యు గో, ఐ యామ్ గోయింగ్ టు డూ ఇట్, ఐ యామ్ గోయింగ్ టు క్లియర్ ఇట్. అపోజిషన్ వచ్చి దేవుడు ఇస్తున్నాడు కాదు, దేవుడు అంటున్నాడు ఐ యామ్ గోయింగ్ టు మూవ్ ది మౌంటైన్స్. గాడ్స్ ప్రామిస్, దేవుని యొక్క వాగ్దానము. ఆయన ఆ కొండను తేలిక చేసి దేవుని కార్యాన్ని చేయించుకుంటూ ఉంటాడు. let me run into the third దాంట్లోకి వెళ్ళిపోతాం. 3వ దాంట్లో దేవుడు ఒక వాగ్దానం చేస్తుందంటే ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ ఇట్. అదే అంటున్నాము. ఏమంటాడు? ఏ పని అయితే జెరుబ్బాబెలు ప్రారంభించాడో, ఆయన చేతుల మీదుగా చేశాడో, ఆ పనిని జెరుబ్బాబెలే కంప్లీట్ చేస్తాడు. God is a finisher. Hallelujah. చెప్పిన వాళ్ళందరూ ఫినిష్, చెప్పిన వాళ్ళకి నాకు తెలియదు. Hallelujah. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే he is a finisher. God says I am going to finish the work. ఏదైతే వర్క్ ఉందో, ఏదైతే నువ్వు కట్టవలసి ఉందో, ఏదైతే నువ్వు చేయవలసి ఉందో, దేవుడు అంటాడు I am going to make it a complete work, finished work. అనేది కూడా ఇన్కంప్లీట్గా వదిలిపెట్టేవాడు కాదమ్మ నీ దేవుడు, నా దేవుడు. లెంట్ సీజన్లో ఉన్న 6వ మాట, సిలువలో 6వ మాట ఏమైంది? 6వ మాట సమాప్తమైంది. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఆయన లోకములో ఆయన సువార్తను ప్రకటించి అనేక అద్భుత కార్యాలు చేసి చివరి కార్యమైన ఆ శిలువ కార్యము, మానవాళి కొరకు విమోచన కార్యము, యేసు రక్తము ప్రతి పాపమును కడుగని ఆ యొక్క రక్తము చిందించి పాప విమోచన చేసి ఆ పని అంతా కంప్లీట్ తండ్రితో చెప్పిన ఆ చివరి మాటకు ముందు మాట 6వ మాట సమాప్తమైంది. ఇట్ ఈస్ ఫినిష్డ్. God is a finisher. చాలాసార్లు డౌట్ ఉంది, మనం అక్కడ వెళ్తామా లేదా అవుతాం. God says you will do. He will complete the task. ఇక్కడ ఒక మాట అంటాడమ్మా, ఆ కేప్ స్టోన్, ఆ చివరి రాయి. అన్ని చేసినప్పుడు డెడికేషన్కి ఒక స్టోన్ ఉంటుంది తెలుసా, డెడికేషన్ స్టోన్ ఉంటుంది. ఆ రాయి పెట్టే వరకు దేవుడు విడిచిపెట్టేవాడు కదా. హల్లెలూయా. God says you're going to put the last stone in the building. You're going to complete that building. You're going to complete that building. జెరుబ్బాబెలుతో చెప్తున్న మాట అంటాడు కదా, జెరుబ్బాబెలు ఏదైతే పని ప్రారంభించాడో ఆ పనిని కంప్లీట్ చేస్తానంటాడు. పౌలు ఒక మాట అంటాడు,
నాకు చాలా ఇష్టం. పిలిపి పత్రికలో ఒక మాట అంటే ఒకసారి కదమ్మా 2 వచనాలు ఇస్తాను, చాలా వండర్ఫుల్ ఉంటాయి. కెన్ ఐ టేక్ 5 more minutes? తీసుకోవచ్చు, ఒక 5 నిమిషాలు తీసుకొచ్చాను. 40 నిమిషాలు అయిపోయింది, ఆపిమంటే అక్కడ ఆపేస్తాను. కెన్ ఐ టేక్ 5 more minutes? ఓకే రైట్. కొన్ని మంచి విషయాలు చెప్తాను, ఎందుకంటే చాలా ఉన్నాయి కానీ చాలా కట్ చేశాను. ఇంకా 2-3 ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము అక్కడ చూసిన 14-13 వచనంలో పౌలు ఒక చక్కని మాట అంటాడు. చూడండి ఏమంటాడు చూడండి పిల్ల. దేవుడి వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నమాట, దేవుడు మాట్లాడుతున్న మాట పిల్లరా. ఈరోజు సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి అంటుండు. ఫర్గెటింగ్ ది పాస్ట్, వెనక ఉన్న సంగతులను మర్చి, వెనకాల ఏం జరిగిందో, ఏ ఫెయిలియర్స్ ఉందో, ఎక్కడి సాధన అయిపోయానో, ఎక్కడైతే నిరుత్సాహపడ్డానో ఆ సంగతులను వెనకాలనే విడిచిపెట్టి, ఇంతవరకు నా జీవితంలో ఏం కాలేదు, ఇంకా నేను కాదేమో అనుకున్న ఆలోచనలు విడిచిపెట్టి, వెనక ఉన్న సంగతులు విడిచిపెట్టి ముందున్న వాటి కొరకే వేగిర పడుతున్నాను. హల్లెలూయా! I am pressing towards my goal, leaving the past behind. ఇది చేయగలిగితే గొప్ప విషయాలు చూస్తా. పౌలా నువ్వు నేను అనుకోగలిగితే ఆల్రెడీ పొందుకున్నాము, ఆల్రెడీ అచీవ్ చేసామని అంటలేడు పౌలుడు. ఐఎమ్ నాట్ అచీవ్డ్, బట్ ఐఎమ్ డూయింగ్ వన్ థింగ్, లీవింగ్ ది పాస్ట్ బిహైండ్ అండ్ ప్రెస్సింగ్ టువర్డ్స్ ది గోల్. దిస్ ఇస్ ద వర్డ్ ఫర్ గాడ్ టుడే. అదే చెప్పాడు చంద్రబాబు. జరిగింది నాకు తెలుసు, అపోజిషన్ తెలుసు, బట్ ఐ హావ్ నోటిస్డ్ ది స్మాలర్ థింగ్స్ ఫర్ అ బిగ్గర్ థింగ్. ఆ చిన్న చిన్న సంగతులు నేను చూశాను, ఎందుకంటే గొప్ప పని నీ ద్వారా చేయబోతున్నాను కాబట్టి. ఆ తర్వాత ఆయన యెరూషలేము కట్టినట్టుగా చూస్తాము. ఆ కట్టిన తర్వాత ఒక సంగతి జరుగుతుందమ్మా, అది చెప్పేసి నేను ముగించేస్తాను. ఒక సంఘటన ఒకసారి లూకాసు వార్తలోకి వెళ్దాం. లూకాసు వార్తలోకి వెళ్ళినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయంలో చూసినప్పుడు ఇక్కడ ఒక చక్కని సంఘటన చూస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయములో యేసు ప్రభు వారి యొక్క జన్మము తర్వాత తల్లిదండ్రులు అంటారు యేసు ప్రభుని డెడికేట్ చేయడానికి వారు ఏం తీసుకొచ్చారంటమ్మా? ఎక్కడ తీసుకొచ్చారు? యెరూషలేము టెంపుల్. యెరూషలేము ఏదైతే జెరుబ్బాబెలు కట్టాడో, జెరుబ్బాబెలు ఏదైతే కట్టాడో ఆ యెరూషలేము దేవాలయంలోకి యేసు ప్రభుని డెడికేట్ చేయడానికి తీసుకొచ్చాడు. టెంపుల్ ఈజ్ డెడికేటెడ్ ఇన్ ది టెంపుల్. హల్లెలూయా! అంటే తెలుస్తాం కదమ్మా, టెంపుల్ ఈజ్ డెడికేటెడ్ ఇన్ ది టెంపుల్. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. పొద్దున్న చూసినప్పుడు I was just God was giving, I mean నిజంగా మందిరములో మందిర ప్రతిష్ట. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఆ మందిరము ఎందుకు కట్టబడ్డాడు? అక్కడ దేవుడు ప్రతిష్ఠింపబడడానికి, దేవుడు దేవుడు స్వస్థపరచడానికి, దేవుడు కార్యములు చేయడానికి ఆ యెరూషలేము దేవాలయంలో ప్రభు అయిన యేసు అనేకమైన అద్భుత కార్యములు చేయడానికి జెరుబ్బాబెలు దేవుడు వాడుకున్నట్టుగా చూస్తాం. టెంపుల్ ఇస్ డెడికేటెడ్ ఇన్ ఎ టెంపుల్. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఒక మాట చెప్పి, ఎప్పుడైతే ఆ యేసు ప్రభుని ఆ యొక్క చిన్న బాలుని మరియా యోసేపులు దేవుని మందిరము తీసుకొచ్చారో అక్కడ సిమియోను అనే ఒక గొప్ప దైవజనుడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, అతని పరిశుద్ధాత్మ కింద ఉండెను. పరిశుద్ధాత్మ పూర్ణుడై సిమియోను పలికిన 2 మాటలు చూసుకొని ముగించేద్దాం. ఒకసారి 29వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూద్దాం పిల్ల, ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 29-30వ వచనం. ఇంగ్లీష్లో 32లో ఉంటుంది, కిందికి పైకి ఉంటుంది. ఒకసారి చూడండి అమ్మా, చదవండి అమ్మా. నాదా ఇప్పుడు నీ మాట చెప్పునా, సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు
ఏమంటుండమ్మా? ఏమంటే ఇక్కడ అంత అందులోకి నేను పోనంటాడు. ఏమంటాడు? ఐ హావ్ సీన్ ది గ్లోరీ అంటాడు. ఏ గ్లోరీ అయితే ఏజ్కేలు చూచాడో, దేవాలయం మందిరం చెల్లిపోయిందో, ఆ మహిమ యేసు రాకతో ఆ యెరూషలేము దేవాలయములో నింపినట్టుగా చూద్దాం. గ్లోరీ హస్ కంపేర్ టు ది టెంపుల్ బికాజ్ జెరుబాబెల్ వాడుకున్న దేవుడు యేసే వచ్చినప్పుడు ఆ మహిమతో ఆ దేవాలయములో నింపాడు. హల్లెలూయా. పర్పస్. ఆ జెరుబాబెల్ దేవుడు ఎందుకు వాడుకున్నట్టే యేసును పంపి మరలా ఏ మహిమ అయితే యెరూషలేము దేవాలయమును విడిచిపోయిందో ఆ మహిమను మరలా యెరూషలేముకు తీసుకురావడానికి దేవుడు తన కుమారుని పంపించినట్టుగా చూస్తాం. అటు మహిమ కలిగిన సన్నిధిలో మనం ఆరాధిస్తున్నాం. లెట్ us be right in small thing for the greater vision. అలాంటి గొప్ప దర్శనం కొరకు, గొప్ప పని కొరకు, చిన్న చిన్న విషయాల్లో నమ్మకస్తులుగా ఉంటూ ప్రభు యొక్క నమ్మకాన్ని పొందుకొని ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేసే సంఘముగా ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయం దయచేయగా ప్రార్థన చేసుకుని ఒక మాట ప్రార్థన. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పనులు నీకు వేలాది స్తోత్రం. ఆయన నచ్చని మాటలు మాతో మాట్లాడు దేవానికి స్తోత్రం. అవును నాయన, ఏ మహిమ అయితే వెళ్ళిపోయిందో ఆ మహిమనైనా నింపడానికి నువ్వు భూమికి వచ్చిన దేవుడవు నాయన. నీ మహిమతో మరలా నీ ఆలయముని నింపావు దేవానికి స్తోత్రము. ఆ మహిమలో మేమందరము పాలి భాగస్థులైనా ఈ లోకంలో నీకునైనా సువార్థికులుగా, నీ ప్రజలుగా, యాజక సమూహముగా జీవించడానికి సహాయం దయచేయండి. జెరుబాబెల్ ఏ రీతిగా వాడుకున్నారు ఆ రీతిగా నేను నీ యొక్క రాజ్యములు కట్టడానికి మాత్రం మీరు వాడుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్.